మత్తు వదలరా మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మత్తు వదలరా రెండో మూవీ అయితే వచ్చేసింది. మూవీ చూసిన తర్వాత పర్లేదనిపించింది. మత్తు వదలరా మూవీ ఎక్కడంగా ఏంటైందో అక్కడి నుంచే మూవీ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. మూవీ మొత్తం కూడా కామెడీ సీన్స్, సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా పర్లేదనిపించింది. స్టోరీ చెప్పుకోవడానికి అంతగనంగా ఉండదు, కానీ మూవీలో బిగ్గెస్ట్ అనుకుంటే కామెడీ సీన్స్ అనుకోవచ్చు మనం. మూవీలో మెయిన్ థింగ్ 5 పిల్లర్స్ పంచులతో ఎరగదీసిరు అనుకోవచ్చు. కొన్ని ఫ్రేమ్లలో డల్ అనిపించింది, కానీ కొన్ని సీన్స్ అయితే బోజ్ బాంబ్స్ వచ్చింది. స్క్రీన్ ప్లే పర్లేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది. ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలానే తీసిండు అనుకోవచ్చు డైరెక్టర్. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ తీసుకొచ్చాడు. ఆ క్యారెక్టర్స్ న్యాయం చేశారంటే 100% న్యాయం చేశారనిపించింది. లవ్ సీన్స్ ఇవన్నీ కూడా పర్లేదు అనిపించింది. మూవీని ఫ్యామిలీతో 100%గా వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. స్టాప్లో వచ్చే కొన్ని సీన్స్ ఆ గ్రాఫ్ పెంచుకుంటూ పోతూనే ఉంటుంది మూవీ. డైరెక్టర్ క్లైమాక్స్ని బాగా డిజైన్ చేసి అనిపించింది. మూవీలో సాంగ్స్ అంతగా వర్కౌట్ కాలే, కానీ మూవీ స్టార్టింగ్ కాంచి కూడా మీరు నవ్వుతూనే ఉంటారు. అలాంటి సీన్స్ మనకు ప్రతిసారి పడుతూనే ఉంటాయి. బ్యాటింగ్ విషయానికి వస్తే సునీల్ గారు, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ పగలగొట్టిరనిపించింది. బేసిక్గా స్టోరీ లేకపోయినా అన్ని జోక్స్ తోటి ముందుకు తీసుకెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. మూవీలో ఉన్న ప్రతి ఒక్క కమెడియన్ జీవించింది అనుకోవచ్చు. మూవీలో ఏం లేకపోయినా ఉత్త పేపర్ రైటింగ్ తోటి లేపిండనుకోవచ్చు డైరెక్టర్. ఇలాంటి కామెడీ మూవీస్ మనం చాలానే చూసాం, కానీ ఈ మూవీ చాలా డిఫరెంట్గా అనిపించింది. థియేటర్కి వెళ్ళాలా వద్దా అనుకుంటే 100% థియేటర్కి అయితే వెళ్ళి చూడొచ్చు మూవీని. ఛానల్స్ ఒక లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్.